చట్టం ఏదైతే ఉందో మైనర్ మోడిఫికేషన్ అడపా తడపా అప్పుడు ఇప్పుడు కాకుండా 2013లో దాదాపు భారతదేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల వాళ్ళతో సంప్రదింపులు జరిపి దాదాపు యూనియన్ టెరిటరీస్ అందరితో సంప్రదింపులు జరిపి మరి చట్టము మన కేంద్ర ప్రభుత్వము దేశానికంత అప్లికబుల్గా ఉండేటట్లు చేశారు అధ్యక్ష. అది 1/1/2014లో నుంచి మనకు ఈ దేశంలో అమల్లో ఉంది అధ్యక్ష. మరి ఇక్కడ ఈ చట్టంలో అన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయము వెరీ క్లియర్గా తెలియపరిచారు అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ ప్రొవిజన్ టు సేఫ్ గార్డింగ్ ఫుడ్ సెక్యూరిటీ. అక్కడ ఏమంటారంటే సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ సబ్సెక్షన్ 2 నో ఇరిగేటెడ్ మల్టీ క్రాప్ ల్యాండ్ షెల్ బి అక్వైర్డ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఎటువంటి వ్యవసాయ భూమి ముఖ్యంగా మల్టీ క్రాప్డ్ భూమి ఇక్కడ అక్వైర్ చేయకూడదనేసి సచ్ ల్యాండ్ మే బి అక్వైర్డ్ సర్టన్ కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. సచ్ ల్యాండ్ మే బి అక్వైర్డ్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ అ డెమాన్స్ట్రబుల్ లాస్ట్ రిజార్ట్. అంటే అన్ని రకాల అవకాశాలు పరిశీలించిన తర్వాత ఎక్కడ కానీ అవకాశం లేదు అని చెప్పినప్పుడు మాత్రమే తెలిసినప్పుడు మాత్రమే మరి ఈ ఇరిగేటెడ్ ల్యాండ్ అక్వైర్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ అంతవరకు కూడా ఈ ల్యాండ్ అక్వైర్ చేసేదానికి అవకాశమే లేదని చెప్పి క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇరిగేటెడ్ ల్యాండే కాకుండా ఈవెన్ నార్మల్ డ్రై ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు కూడా అధ్యక్ష మనం చాప్టర్ 2కు పోతే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీలో ఏమని చెప్తారు అధ్యక్ష, మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది వెదర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ప్రపోజ్ ఫర్ అక్విజిషన్ ఇస్ ద అబ్సల్యూట్ బేర్ మినిమం ఎక్స్టెంట్ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్, వెదర్ ల్యాండ్ అక్విజిషన్ అట్ అన్ ఆల్టర్నేట్ ప్లేస్ హ్యాస్ బిన్ కన్సిడర్డ్ అండ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్. ఎక్కడే కానీ ఈవెన్ మామూలు రెగ్యులర్ డ్రై ల్యాండ్ అయినా కూడా ఇది బేర్ మినిమం కాదా అని చెప్పి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా మనము కన్సిడర్ చేసామా లేదా అనేది కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది యాక్ట్ ప్రకారం అధ్యక్ష. అదేవిధంగా the appropriate government shall amongst other things take into consideration the impact that the project is likely to have on various components such as livelihood of affected families. అంటే అధ్యక్ష ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, కేవలం మనము ఎంతసేపు కూడా రైతుకు సంబంధించిన భూములు మాత్రమే అనుకుంటా ఉన్నాం కానీ ఎంటైర్ పీపుల్ జనాభా అంతా కూడా అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో మనం ప్రపోజ్డ్ ఏరియాలో వాళ్ళందరి పరిస్థితి కూడా మనం ఖచ్చితంగా చూడాలనే అవసరం ఉంది అధ్యక్ష. అంటే రైతు కూలీలు, మామూలు కూలీలు, ట్రేడర్లు ప్రతి ఒక్కరు కూడా అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా అధ్యక్ష. Whenever a social impact assessment is required to be prepared under section 4, the appropriate government shall ensure that a public hearing అనేది కండక్ట్ చేయాలి. మినిమం 60% ఆఫ్ ద పీపుల్ అన్న ఇటువంటి ప్రాజెక్ట్స్కు ఒప్పితం తెలియపరచాలని చెప్పి క్లియర్గా తెలియపరుస్తూ ఉన్నారు అధ్యక్ష యాక్ట్లో. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఖచ్చితమైన క్లాజెస్ పెట్టారంటే అధ్యక్ష, ఒక్కసారి మనము స్వాతంత్రం అయితే ఏ పరిస్థితిలో భారతదేశం ఉన్నింది, దాదాపు మనకు ఒక రకమైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేక మరి ఫుడ్ గ్రెయిన్ లేక ఆ రోజుల్లో ఇంచుమించు మన భారతదేశాన్ని షిప్ టు మౌత్ అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. అంటే ఫుడ్ గ్రెయిన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే డబ్బులు కూడా లేవు అధ్యక్ష. ఆ రోజు ఇంపోర్ట్ చేసుకుంటే దానికి ఇంచుమించు పలు దేశాలకు పోయి రిక్వెస్ట్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటే ఆ ఫుడ్ గ్రెయిన్ రావాలి, మళ్ళీ ఆ ఫుడ్ గ్రెయిన్ను మనం ఇక్కడ తినాలి అధ్యక్ష. మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్ ఫెమైన్ అధ్యక్ష 1940లలో 40 లక్షల మంది ఆ కాలాన్ని చనిపోయారు అధ్యక్ష. మరి బీహార్ ఫెమైన్ అధ్యక్ష 1960ల్లో లక్షలాది మంది చనిపోయారు అధ్యక్ష. మరి మన ఆంధ్రప్రదేశ్లోనే మన అనంతపురం జిల్లాలోనే అధ్యక్ష 1952లో పెద్ద కరువు వచ్చి అప్పట్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అనంతపురానికి వచ్చి పెద్ద భూస్వాములు కూడా గంజి తాగుతూ ఉంటే కన్నీళ్లు పెట్టి అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులన్నీ కూడా స్పీడప్ చేసిన మాట ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వేరే దేశాలకు వెళ్తే వాపసు వచ్చిన తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏమ్మా తల్లి ఎవరైనా కానీ మనకేమన్నా ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తూ ఉన్నారంటే దాదాపు ఒక తల్లి కదా ఇంటికి వస్తే పిల్లలు ఏమ్మా ఈరోజు మాకు భోజనం ఉంది అని చెప్పి అధ్యక్ష ఇంపార్టెంట్ అధ్యక్ష ఇంపార్టెంట్ సార్. హౌ కెన్ ఐ కంక్లూడ్ అధ్యక్ష? ఐఎమ్ ద మెయిన్ స్పీకర్. ఇంత ఇంపార్టెంట్ బిల్లు పెట్టి 5 నిమిషాలు కూడా టైం లేకుంటే ఎట్లా అధ్యక్ష?
ఏం మాట్లాడుతున్నాం అధ్యక్ష? సబ్జెక్ట్ మాట్లాడితే కంక్లూడ్, మాట్లాడకున్నా కంక్లూడ్. నంబర్ ఆఫ్ పీపుల్ టు స్పీక్ మరి సబ్జెక్ట్. నో ప్రాబ్లం అధ్యక్ష, మేము సర్దుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక తల్లి కదా వస్తే పిల్లలు అమ్మ మాకు భోజనం ఉందా అని చెప్తే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. మరి అదేవిధంగా మనకు ఎప్పుడైతే విభజన జరిగిందో మనకు శివరామకృష్ణన్ గారితో ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ శివరామకృష్ణన్ గారు కూడా ఏం చెప్తా ఉన్నారు కమిటీలో? వెరీ క్లియర్గా ద కమిటీస్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ స్పెసిఫికలీ మెన్షన్స్ లీస్ట్ పాసిబుల్ డిస్లొకేషన్ టు ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్స్. ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కృష్ణా, గుంటూరు అండ్ వెస్ట్ గోదావరి కంప్రైజ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే దాదాపు భారతదేశంలోనే ఉన్న అతి ఉత్తమైన మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, వీలైనంత వరకు అక్కడ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష శివరామకృష్ణ గారు. మరి అదేవిధంగా ఈరోజు పరిస్థితుల్లో అధ్యక్ష మనకు ఏమాత్రము కరువు కాటకాలు వచ్చి ఫ్యూచర్లో మనకు ఫుడ్ గ్రెయిన్ స్కేర్సిటీ వస్తే మనము వేరే దేశాలకు పోయి ఫుడ్ గ్రెయిన్ ఆ రోజు డబ్బులు లేవు అధ్యక్ష. ఈరోజు డబ్బులు ఉండే ఒకవేళ కొంటామంటే కూడా ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ లేదు అధ్యక్ష. ఎందుకంటే వేరే దేశాల్లో కూడా అగ్రికల్చర్ ఫార్మ్ ల్యాండ్ జనరల్గా తగ్గిపోతూ ఉంది. ఈవెన్ ఉన్న ఫార్మ్ ల్యాండ్లో కూడా వాళ్ళు నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ కోసము, మరి గ్లోబల్ వార్మింగ్కు సంబంధించి వాళ్ళందరూ కూడా మిథనాల్ కోసం రకరకాల చెట్లు వేస్తూ యాక్చువల్గా ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంది అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో మనము ఈ యాక్ట్లో ఇంత ఖచ్చితమైన ప్రొవిజన్ పెట్టినప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉందంటే ఇది కేవలం టు సర్కంవెంట్ దిస్. అంటే ఇది ఖచ్చితంగా ఉంది కాబట్టి దీన్ని సర్కంవెంట్ చేసేదానికి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ వాలంటరీగా వస్తుంది. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఇక్కడ ఏ పూలింగ్ సిస్టమ్ అయినా ఏదైనా కూడా ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ ద యాక్ట్. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సుప్రీంకోర్టు రూలింగ్ ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష? సుప్రీంకోర్టు రూలింగ్ దట్ విచ్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ. ఏదైతే డైరెక్ట్గా మనం చేయలేమో అది ఇండైరెక్ట్గా చేసేదానికి కూడా అవకాశం ఉండదు అధ్యక్ష. ఎస్పెషల్లీ గవర్నమెంట్, ఇఫ్ అ లెజిస్లేచర్ ఇస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ ఇట్ మే నాట్ డూ సో ఈవెన్ అండర్ ద గైస్ ఆఫ్ ప్రిటెన్స్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ దట్ అపియర్స్ టు బి విత్ ఇన్ ఇట్స్ లాఫుల్ జ్యూరిస్డిక్షన్. ముఖ్యంగా ఒక ప్రైవేటు వ్యక్తి కానీ కంపెనీ కాదు అధ్యక్ష, ఈవెన్ ప్రభుత్వము ముఖ్యంగా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. వాట్ విచ్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ ఆల్సో అధ్యక్ష. మరి ఈరోజు చెప్పొచ్చు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పి. ఇక్కడ పాయింట్ అంతా ఏమంటే అసలు ఇటువంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ను ఇంత వాస్ట్ ఎక్స్టెంట్లో మనము ఇటువంటి పర్పస్కు అక్వైర్ చేయడమే తప్పు. మరి ఈరోజు చెప్పొచ్చు అధ్యక్ష, ఇచ్చేవాళ్ళు మనం రోజు ప్యాకేజ్ ఇస్తున్నాం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో మనకు అక్కడ ప్రజల దగ్గరికి పోతే తెలుస్తూ ఉంది అధ్యక్ష ఎంత మటుకు యాక్సెప్టెన్స్ ఉన్నది. కాకపోతే ఈరోజు ఎవరన్నా వచ్చి నేను కట్నం ఇస్తాను తీసుకుంటాను, ఇచ్చేతోనికి తీసుకునేతోనికి బాధ లేనప్పుడు మీకేమంటే కట్నం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం రెండు కూడా తప్పే కదా అధ్యక్ష, మీకు తెలియజేస్తా ఉంది. మరి అదేవిధంగా అధ్యక్ష భారతదేశం పాపులేషన్ ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. భారతదేశం పాపులేషన్ చూద్దాం అధ్యక్ష ఒకసారి. మనం దాదాపు 125 కోట్ల జనాభా ఉంది అధ్యక్ష. 125 కోట్ల జనాభా అంటే ఇంచుమించు 17% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అధ్యక్ష. మరి మన దగ్గర ఉన్న ల్యాండ్ మాస్ ఎంత అంటే కేవలం 2.3% ఆఫ్ ద ల్యాండ్ మాస్ మాత్రమే మనకు ఉంది అధ్యక్ష. అండ్ 1% ఆఫ్ ద వాటర్ రిసోర్సెస్ మాదిరే ఉన్నాయి. మరి ఇప్పుడుండే పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణం ఏ విధంగా మార్పులు జరుగుతూ ఉన్నాయని కూడా మనం గమనిస్తూ ఉండాలి అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో ఇంత లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ఇవన్నీ మనం తీసుకున్న నిర్ణయాలు ఇది ఎంత మటుకు మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఎంత మటుకు ఇది కరెక్ట్ అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే ఒక క్లారిటీ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. లొకేషన్ ఆఫ్ ద క్యాపిటల్ గురించి ఎలాంటి మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ ఎటువంటి అభ్యంతరం ఆక్షేపణ లేదు. మొట్టమొదటి రోజే మా నాయకులు చాలా హుందాగా చెప్పారు లొకేషన్ ఆఫ్ ప్రాబ్లం గురించి, క్యాపిటల్ గురించి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. It is only about what is the extent of land that you are planning to acquire for this proposed capital అన్నట్లు అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము రాబోయే 20 సంవత్సరాలు ఒక్కసారి మన భారతదేశ పాపులేషన్ ఎంత కావచ్చు అని లెక్కేసినట్లయితే అప్రాక్సిమేట్గా శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారము 50 కోట్ల జనాభా యాడ్ కావచ్చు అని అంటా ఉన్నారు అధ్యక్ష రాబోయే 20 సంవత్సరాల్లో.
అంటే 50 కోట్లు అంటే దాదాపు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1.5 to 2 times ఏదైతే మన పాపులేషన్ అప్పుడు ఉందో అంత పాపులేషన్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇన్ 20 years అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మరి మనం ఇంత లార్జ్ ఎక్స్టెంట్ అక్వైర్ చేసేదానికి మనం ఆలోచించడం ఎంత మటుకు ఇది సమంజసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం అధ్యక్ష, ద రైట్ టు ప్రాపర్టీ విచ్ వాజ్ అర్లియర్ ఫండమెంటల్ రైట్, అది ఏదైతే తీసేశారో దేర్ఫోర్ అబ్యూజ్ ఆఫ్ దిస్ యాక్ట్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాలతో, యూనియన్ టెరిటరీస్తో అందరితో చర్చించిన తర్వాత ఈ యాక్ట్ చేశారు. మరి మనము ఈ యాక్ట్ కాదని చెప్పి మనం బైపాస్ చేసి దాన్ని సర్కంవెంట్ చేయడము ఎంత మటుకు ఇది కరెక్ట్ అని చెప్పి నేను మిమ్మల్ని తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష, ప్రభుత్వం మీ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, మనం ఇప్పుడు బిల్లులోకి సరే ఏది ఏమైనా కూడా సిస్టమ్ ఏదైనా అది రాంగ్ సిస్టము, కాకపోతే ఇప్పుడు బిల్లులోకి ఎందుకంటే ప్రవేశపెట్టారు కాబట్టి బిల్లులోకి వస్తే ఒకటి వెరీ క్లియర్గా మనం ఆలోచించాలి అధ్యక్ష. పేదవానికి ఎప్పుడు కూడా బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు, ఏ విషయంలో కూడా ఉండదు. కాబట్టే పేదవాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం దగ్గర, కోర్టుల దగ్గర ఉంటుంది అధ్యక్ష. మరి ఈరోజు పేదవాడు వాలంటరీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారే, మరి ఆ వాలంటరీగా అని అనుకున్నప్పుడు వివిధ సమయాల్లో అధ్యక్ష పేపర్ క్లిప్పింగ్స్, సాక్షి కాదు అధ్యక్ష, కేవలము లేదు అధ్యక్ష, మీ నోటీస్ తెస్తా ఉండే, సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే మేము చదువుతా ఉన్నాం అధ్యక్ష. ఈ మధ్య కాలంలో జాగ్రత్తగా చదువుతా ఉన్నాము. మరి ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఉన్న క్లిప్పింగ్స్ చూడండి అధ్యక్ష. రెస్పాన్సిబుల్ పీపుల్, రెస్పాన్సిబుల్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో పాటు అక్కడ పోయి వివిధ స్టేట్మెంట్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అధ్యక్ష. ఒకరు ఏమంటారంటే పబ్లిక్ వాలంటరీగా రాకుంటే, వాలంటరీగా ఇవ్వకుంటే ఏ చట్టాన్నైనా తెచ్చి మేము లాక్కుంటాం. ఇంకోరు ఏమంటారంటే ఒకవేళ అధ్యక్ష, పెద్ద మనుషులు మీరు ఒకవేళ ఇక్కడ ఇవ్వకుంటే దాన్ని దొనకొండకు మారుస్తామని ఇంకోరు అంటారు. ఇంకోరు ఏమంటారంటే మీరు ఒప్పుకోకుంటే నూజివీడుకు మారుస్తామంటారు. ఇంకోరేమో ఏమంటారు, ఒకవేళ ఎవరన్నా కోర్టుకు పోతే ఏం చేస్తారంటే రెడ్ శాండర్ స్మగ్లర్స్ కూడా కోర్టుకు పోయినారు అని అంటారు. అంటే రైతులు ఈరోజు రెడ్ శాండర్ స్మగ్లర్స్తో పోలుస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష ఇది ఈ విషయము. దాంతోపాటు అధ్యక్ష, యాక్చువల్గా యాక్ట్లోకి వచ్చినట్లయితే అధ్యక్ష, సాక్షి కాదు, యాక్ట్లోకి వచ్చినట్లయితే అధ్యక్ష ఎంత ఇంటెలిజెంట్గా ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ కూడా చాలా బాగా దాన్ని డీప్గా చదివినట్లయితే అర్థమవుతాయి అధ్యక్ష. 53 ఇప్పటి వరకు మన గౌరవ సభ్యులు చదివారు. 53 ల్యాండ్ పూలింగ్ అక్కడికే వస్తున్నా. నంబర్ 1 రిజర్వేషన్ మాత్రం చాలా బాగా చేశారు అధ్యక్ష. ఏ విధంగా 10% పార్కులకు బాగుంది, 30% రోడ్లకు చాలా బాగుంది, 5% సోషల్ అమ్యూనిటీస్ బాగుంది, 5% మరి అఫోర్డబుల్ హౌసింగ్ బాగుంది. దాని తర్వాత అధ్యక్ష స్కీము ఇప్పుడు ఇవన్నీ బాగా ఉన్నాయి. మళ్ళా యాక్చువల్గా ఎవరైతే రైతులు కోల్పోతున్నారో వాళ్ళది మాత్రం ఎందుకు పెట్టడం లేదు దీంట్లో అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఎఫ్కి వచ్చేటప్పటికి చాలా ఇంటెలిజెంట్గా అది మాత్రం ఆప్షన్ పెట్టుకుంటారు అధ్యక్ష. పెట్టుకున్న తర్వాత అదేవిధంగా మనం అసలు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఏ విధంగా చేయబోతున్నారు ఈ ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా చేయబోతున్నారంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఆ డెఫినేషన్ చదివినట్లయితే కూడా భలే ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ అధ్యక్ష. డెవలపర్ ఎంటిటీ, ఎవరి డెవలపర్ ఎంటిటీ అని చెప్పి డెఫినేషన్ చదివితే అంటే యాక్చువల్గా భూసేకరణ చేసేవాళ్ళు ఎవరు వీళ్ళు అంటే డెవలపర్ ఎంటిటీ ఇంక్లూడ్స్ అన్ ఇండివిజువల్, కంపెనీ ఆర్ అసోసియేషన్ ఆర్ బాడీస్ of individuals, whether incorporated or not, a cooperative society, a corporate body or an agency, national or international, to whom a license is given to undertake. అంటే ఇది ఎంత బాగా చక్కగా ఉందంటే అధ్యక్ష, పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ కూడా కాదు కదా, ఒక సోల్ ప్రొపరేటర్ కదా, ఎంత జాగ్రత్తగా అన్ని రకాల వెసులుబాట్లు పెట్టుకుంటాడో అన్ని రకాలు ఉన్నాయి అధ్యక్ష ఈ డెవలపర్ ఎంటిటీ. అంటే ఇక్కడ భూమి అక్వైర్ చేసేదానికి పెట్టుబడి లేని ఒక సంస్థ కానీ వ్యక్తి కానీ వచ్చి తన పేరు డెవలపర్ ఎంటిటీ, ఆయన హిస్ డ్యూటీ ఈజ్ టు గో అబౌట్ డెవలప్ ల్యాండ్ పూలింగ్. చాలా చక్కగా ఉంది అధ్యక్ష ఇది మాత్రము. అయితే చదివిన తర్వాత ఏ ఒక్కరికైనా అనుమానం రాదా అధ్యక్ష, ఎందుకు ఇన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటారు దీని డెవలపర్ ఎంటిటీ ఎవరైనా? పోనీ దీంట్లో ఇంకా ఇంటెలిజెంట్గా ఉంది అధ్యక్ష. ఈ డెవలపర్ ఎంటిటీ ఎవరైతే ఉంటారో ఈయనను సెలెక్షన్ చేసే పద్ధతి కానీ అపాయింట్మెంట్ చేసే పద్ధతి కానీ ఆయనను ఏ విధంగా మరి ఈ బాధ్యతలు అప్పగిస్తారంటే అక్కడ మాత్రం క్లారిటీ లేదు అధ్యక్ష ఈ యాక్ట్లో. ఇక్కడ కూడా డెవలపర్ ఎంటిటీని ఈ బ్రాడ్గా ఈ యాక్ట్ ద్వారా ఈ సిఆర్డిఏ అథారిటీకి అని అపాయింట్ అని ఉంది, కానీ దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్, ఇన్ వాట్ వే ఇస్ క్వాలిఫికేషన్ దేర్ ఫర్ దిస్ సో కాల్డ్ డెవలపర్ ఎంటిటీ అనేది మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు అధ్యక్ష. దాని తర్వాత
57(7) అధ్యక్ష, అది కూడా చాలా ఇంటెలిజెంట్గా ఏ విధంగా పెట్టారంటే 57(7)లో స్లోగా అధ్యక్ష, ఫస్ట్ డెవలపర్ ఎంటిటీ, నెక్స్ట్ డెవలపర్ ఎంటిటీకి భూమి ఎట్లా చేరుతుందో బలబాగా ఇంటెలిజెంట్గా రాశారు అధ్యక్ష. ఆల్ ల్యాండ్స్ అలాటెడ్ ఫర్ ద అథారిటీ ఆర్ ద డెవలపర్ ఎంటిటీ యాజ్ ద కేస్ మే బి షెల్ ఆల్సో బి డీమ్డ్. అంటే ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్, అంటే ఇప్పుడు ఇంతవరకు భూమి అధ్యక్ష, నెక్స్ట్ డెవలపర్ ఎంటిటీ వచ్చినాడు, ఇప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తాడు అధ్యక్ష. ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ అధ్యక్ష 9వ సెక్షన్కి వచ్చేటప్పటికి ఏమనుంది స్లోగా, ఈ డెవలపర్ ఎంటిటీ ఏ ల్యాండ్ని అయితే పూల్ చేస్తాడో ఆయన ఓనర్ అయిపోయినాడు అధ్యక్ష. ఇక్కడ ఒకటేసారి సడన్గా డెవలపర్ ఎంటిటీ వచ్చా, ఆ తర్వాత హ్యాండింగ్ ఓవర్ జరగా ఒక 3 లైన్లు 3 సెక్షన్లలోపే ఓనర్షిప్ కూడా వచ్చేసింది అధ్యక్ష. ఇక్కడ చదవండి ఒకసారి, ద ఓనర్ ఆఫ్ ద రీకన్స్ట్రక్టెడ్ ప్లాట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్. 2 పేజీల్లో 3 లైన్లలో ఒక వ్యక్తి వచ్చా, పెట్టుబడి లేదు, డెవలపర్ అనే ఎంటిటీ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయిపోయి ఓనర్ కూడా అయిపోయాక. ఎంత నీట్గా ఉంది అధ్యక్ష ఇది మాత్రం స్కీము, చాలా బాగుంది అధ్యక్ష. నెక్స్ట్ 88 అధ్యక్ష, 88కి రావాలి. 88కి వచ్చినప్పుడు 88కి వస్తే ఏమని చెప్తా ఉంటారు అధ్యక్ష, ఇంతకుముందు ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ లేఅవుట్ సైట్స్ అనేవి ఉండేది అధ్యక్ష. నేను కూడా సర్పంచ్కి పనిచేసినా కాబట్టి కొంతమంది జ్ఞానం ఉంది దీని మీద. సో ఈ లేఅవుట్ సైట్లు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయంటే, లేఅవుట్ సైట్ ఈవెన్ ఇఫ్ టు బీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ టు హ్యావ్ క్యాబినెట్ అప్రూవల్. మరి ఇక్కడ మాత్రం దీని కొత్త యాక్ట్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు. ఈ సైట్లను ఎటువంటి ప్రొవిజన్ పెట్టినారంటే సిఆర్డిఏ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ విత్ దట్ సైట్. అంటే రేపు పొద్దున పబ్లిక్ పర్పస్ కోసము రిజర్వ్ చేసిన లేఅవుట్ ప్లాన్, అంటే ఇంతకుముందు 10%, 5% బాగా నీట్గా స్కీమ్ పెట్టారు కదా, దాన్ని కూడా అమ్ముకునేదానికి వెసులుబాటు కలిగించారు అధ్యక్ష. ఇక్కడ 88 తర్వాత సెక్షన్ 48(5) అధ్యక్ష. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం క్లారిటీతో యాక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక పని చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తామని చెప్పాలి. అట్లటప్పుడు ఇక్కడ 48 అధ్యక్ష, 48 గమనించినట్లయితే 5 అక్కడ ద డెవలప్మెంట్ స్కీమ్, అంటే ఏ విధమైన ప్లాన్ అయితే ఏదైతే చేస్తున్నామో మే కంటైన్ ప్రపోజల్స్ అంటాడు అధ్యక్ష. ఇంకా అవన్నీ చదువుకుంటూ పోతే మళ్ళీ మీరు టైం ఎక్కువ అంటారు. కాకపోతే మే అనే బదులు షల్ అని వచ్చాయి అధ్యక్ష. నేను చేయాలని అనుకున్నప్పుడు నేను చేస్తాను అని చెప్పాలి, కానీ చేయొచ్చు అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ ప్రొవిజన్ అధ్యక్ష. అంటే దాన్ని కూడా మళ్ళీ లూప్ లైన్ చేసేదానికి అవకాశం అనమాట. దాని తర్వాత 26D అధ్యక్ష, 26Dకి వచ్చినట్లయితే యూజర్ ఛార్జీలు. ఇప్పుడు మనము ఈ సిఆర్డిఏ ప్లాన్ ప్రకారము ఏముంది, యాక్చువల్గా వీళ్ళ స్కీము, మనం భూమి తీసుకుంటాము, భూమిలో సగభాగము అంటే రైతుల ద్వారా పెట్టుబడి లేకుండా వాళ్ళకు బాగా తీయని ప్యాకేజ్ టైప్ చెప్పేసి తీసుకుంటాం, 50% పెడతాం, బ్యాలెన్స్ 50 తీసుకుంటాం. ఆ 50లో ఏం చేస్తాము, కొంతవరకు ఎంత అని చెప్పడంలే, కొంతవరకు మాత్రం రైతులకు ఇస్తాము. మంత్రి గారేమో చెప్తున్నారు, ఆ క్లారిటీ అయితే దీంట్లో లేదు, రైతులకు ఇస్తామని అంటున్నారు. బ్యాలెన్సింగ్గా మిగిలినది కొంత భాగం ఈ డెవలపర్ ఏంటంటే పెట్టుబడి లేని వ్యక్తి వారి సంస్థ ఎవరైతే వస్తారో వాళ్ళకు కొంత, ఎందుకంటే పూలింగ్ చేసినందుకు ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కదా అధ్యక్ష. అది ఏం చేయబోతున్నారు, ఈ మనకు రోడ్లు ఇవన్నీ మరమ్మతులు ఇచ్చేదానికోసము ఇన్స్టెడ్ ఆఫ్ మనీ వీఆర్ గోయింగ్ టు గివ్ ల్యాండ్, ఇదనమాట అధ్యక్ష. మళ్ళీ అన్ని దీంట్లోనే పెట్టినారు కదా, అంటే ఎంత నీట్గా ఉంది అధ్యక్ష బిజినెస్ మాత్రం. పెట్టుబడి ఎక్కడ కానీ కనపడుతుంది, అసలు నాకైతే ఎక్కడ కనపడలే. మొత్తం మీద ఇప్పుడు మనం చేయబోయే పరిస్థితి ఏమంటే యూజర్ ఛార్జీలు అధ్యక్ష. అవసరమా అధ్యక్ష యూజర్ ఛార్జీలు? ఇంకా అన్ని రకాల వసూలు చేస్తే, అన్ని రకాల డబ్బులు కలెక్ట్ చేస్తే దాంట్లో యూజర్ ఛార్జీలు ఎందుకు అధ్యక్ష? మళ్ళీ ఇంకా సెక్షన్ 13(1) అది కూడా మంచి బ్యూటిఫుల్ ప్రొవిజన్ అధ్యక్ష. ఇది ఎవరో కానీ డ్రాఫ్టింగ్ చేసినది భలే బాగా చేసినారు. పిల్లలతో, పెద్దలతో, ఇల్లంటేనే అనుబంధాలతో. నా కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచే బాధ్యత నాది. మరి నా ఇంటిని గట్టిగా ఉంచే బాధ్యత భారతీ సిమెంట్దే. సుపీరియర్ క్వాలిటీ గ్యారంటీడ్. హెల్దీ నీళ్ల వల్ల లాభం ఎప్పుడైతే బాటిల్ కూడా హెల్దీగా ఉన్నప్పుడే లభిస్తుంది. సాధారణ బార్లతో కడిగిన బాటిల్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు ఉండిపోవచ్చును. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. నా కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచే బాధ్యత నాది. మరి నా ఇంటిని గట్టిగా ఉంచే బాధ్యత భారతీ సిమెంట్దే. సుపీరియర్ క్వాలిటీ గ్యారంటీడ్.
ఆటోమేటిక్గా మనకు తెలిసిన విషయము మనకు కావలసిన వాళ్ళకు ఎవరికన్నా ఒకవేళ తెలిసే అవకాశం ఉంటే వాళ్ళకు భూమి కొనేదానికి ఒక అవకాశం ఉంది, అవునా కాదా? నంబర్ 2, మరి ఈ డెవలపర్ ఎంటిటీ ఒక వ్యక్తి కానీ కంపెనీ కానీ ఇంకోటి కానీ వీళ్ళు వస్తారు, పెట్టుబడి లేకుండా వాళ్ళదంతా కూడా పూలింగు. వాళ్ళను మనము ఏ విధంగా అయితే ఈ డెవలపర్ ఎంటిటీ వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తామో క్లారిటీ లేదు. వాళ్ళ ద్వారా మనకు కావాల్సిన వాళ్ళను మనకు నచ్చిన వాళ్ళను చేసుకునే దానికి దీంట్లో అవకాశం ఉందా లేదా? నంబర్ 3, డెవలప్మెంట్ ప్రాసెస్ ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా సిఆర్డిఏలో ఓన్లీ వెరీ లిమిటెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ తక్కువ కాబట్టి ఇది ఆటోమేటిక్గా మన పరిధిలో ఉందా లేదా? మరి అదేవిధంగా డెవలప్మెంట్ రేషియో కూడా అధ్యక్ష ఎంత బాగుంది రేషియో ఇది అంటే మామూలుగా ఎవరైనా కానీ ప్లాటింగ్ చేసినప్పుడు చిన్న ప్లాట్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు రోడ్స్కి కానీ కామన్ ఏరియాకి కానీ ఎక్కువ పోతుంది. వేరే లార్జ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనం మిగిలిపోతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తాము, సపోజ్ ఉదాహరణకు 1000 ఎకరాలు తీసుకుంటే 1000 ఎకరాల లోపల ఫస్ట్ రైతులకు ఇంతో అంత ఇచ్చేస్తాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు మేజర్ చంక్ ఆఫ్ ల్యాండ్ మిగులుతుంది కదా అధ్యక్ష, అది ఎవరిది? అది డెవలపర్ ఎంటిటీది అండ్ ప్రభుత్వం. అది మాత్రము వాళ్ళకు ఇప్పుడు మనకు సపోజ్ అక్కడ 40 to 50% కామన్ ఏరియాకు పోతూ ఉంటే రోడ్లు కానీ పార్కులు కానీ వగైరా కానీ ఇక్కడ మాత్రం 40 కాదు 10% ఆటోమేటిక్గా సేవింగ్ కనపడతా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అట్ హూస్ కాస్ట్, కామన్ మ్యాన్ కాస్టా కాదనేది మనకైతే క్లియర్గా కనపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మనం ఓన్లీ ల్యాండ్ ఓనరే కాదు అధ్యక్ష, ల్యాండ్ ఓనర్తో పాటు మనము అక్కడ ఉన్న లేబరు, క్యాజువల్ లేబరు, టెనెంట్ లేబరు, ఈ రోజు రేపు అధ్యక్ష రీహాబిలిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక పాన్ బంకు అంటే రోజుకు 100 రూపాయలు 150 రూపాయలు సంపాదించుకుంటే ఒక పాన్ బంకును ఈ సందులో నుంచి పక్క సందులో పెట్టుకో అంటే పక్క సందులో రాణిస్తున్నాడు అధ్యక్ష. అట్లాంటిది ఇన్ని వేల మందిని సడన్గా కదిలిస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్, ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ప్యాకేజ్ కూడా వెరీ క్లియర్గా ఉంది అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏ ప్యాకేజ్ అయితే ఇప్పుడు మనకు మంత్రి గారు కొంతవరకు చెప్పారో ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ రోజు అధ్యక్ష ఒక ల్యాండ్ ఓనర్ ఉంటాడు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ల్యాండ్ ఓనర్ ఉంటాడు అంటే దిస్ ఈజ్ ప్యూర్లీ ఫ్రమ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ల్యాండ్ ఓనర్ ఉంటాడు అధ్యక్ష, మనకు ఒక భూమి ఉంటుంది, ఎకరానో 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న రైతు, ఆయనకు ఒక బౌండరీ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది బౌండరీ? ఈ బౌండరీ మనకు 100 సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి ఆ ల్యాండ్ ఫార్మేషన్ దట్ హెస్ బీన్ అథెంటికేటెడ్ బై ఫార్మ్ ఆఫ్ సర్వే విచ్ హెస్ బీన్ డన్ ఐదర్ బై బ్రిటిష్ పీపుల్ ఆర్ బై అవర్ సర్వే ఆఫ్ ఇండియా చేసి బౌండరీ పిల్లర్స్ నంబర్రాలు పాతినారు అధ్యక్ష. మనం డెవలప్మెంట్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక తిరకాస్త అధ్యక్ష, ఇది ట్రైపార్టీ. ఇప్పుడు ఎందుకంటే డెవలపర్ ఎంటిటీ, డెవలపర్, సింగపూర్, జపాన్ వీళ్ళందరూ వచ్చారు కదా అధ్యక్ష పిక్చర్లోకి. ఈ పిక్చర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకవేళ బౌండరీస్ అన్ని తీసేసిన తర్వాత సపోజ్ దేర్ ఈజ్ సమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద థర్డ్ పార్టీ, గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా డిస్ప్యూట్ ఇస్ డిఫరెంట్ అధ్యక్ష. థర్డ్ పార్టీతో డిస్ప్యూట్ వచ్చి ఒక్కసారి బౌండరీ తీసిన తర్వాత ఆ రైతు ఏ కారణం వల్ల పోయి అయ్యా స్వామి నాకు నీ ప్లాట్ వద్దు, నా సైట్ నాకి అంటే ఎక్కడున్నట్లు అధ్యక్ష? స్క్వేర్ కిలోమీటర్స్, థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో ఎక్కడన్నా నా ప్లాట్ అసలు కనుక్కోగలుగుతామని చెప్పి ఒక్కసారి, ఎందుకంటే ఇది సేఫ్టీ ఆఫ్ ద కామన్ మ్యాన్ అధ్యక్ష. మరి ఈరోజు రేషియో ప్రకారం చూస్తే కూడా అధ్యక్ష, ఈరోజు ఈ ప్లాన్ ప్రకారం ఇచ్చే రేషియో మామూలుగా చూసినట్లయితే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ డెవలప్మెంట్కి ఇస్తే 70% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్కి వస్తుంది అధ్యక్ష. ఇక్కడ రివర్స్లో 30% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్కు అది కూడా ధారాళంగా ఇస్తూ ఉన్నామని చెప్తా ఉంటారు అధ్యక్ష. అది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి. మరి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం వారికి కూడా వాట్ డు వీ నీడ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వీ నీడ్ సెక్రటేరియట్, వీ నీడ్ కోర్ట్స్, వీ నీడ్ రాజ్భవన్, వీ నీడ్ సర్టన్ డైరెక్టరేట్స్, సర్టన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడెక్కడ మాల్ రాబోతుంది, ఎక్కడెక్కడ మనకు థియేటర్ రాబోతుంది, ఎక్కడెక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం కట్టేయాలి. ఎందుకు అధ్యక్ష? ఇంత మనకు ప్రభుత్వానికి మన పని మనం సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మనం ఒక్కసారి గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా పాస్ట్ మనకు జరిగినది కూడా ఒక్కసారి మనం గమనించాలి అధ్యక్ష. హైదరాబాద్ నగరం ఏ విధంగా ఏర్పడింది? అప్పట్లో ద ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ వాజ్ ఆల్వేస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అధ్యక్ష. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎక్కడైతే ఫార్మ్ అయినాయి అప్పట్లో దాని చుట్టూ యాన్సిలరీ యూనిట్స్ వస్తూ ప్రైవేటేషన్. అదేవిధంగా మనకు ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద ఊరైందంటే మనకి ఏమేమి వచ్చినాయి అధ్యక్ష? బిహెచ్ఎల్ ఉదాహరణకు ఎగ్జాంపుల్. ఇదే మనం ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు హూఎవర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఎట్ దట్ టైం ఏం చేశాము? బిహెచ్ఎల్ హైదరాబాద్లో పెట్టాం. కానీ ఒరిస్సాలో ఎక్కడ పెట్టారు అధ్యక్ష? కొరపట్టు. మహారాష్ట్రలో ఎక్కడ పెట్టారు అధ్యక్ష? నాసిక్. తమిళనాడులో ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ట్రిచి. దేవ్ డివైడెడ్ ద డెవలప్మెంట్. ఎక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఏం చేసాం అధ్యక్ష? ఇక్కడ ఒక్కసారి గమనియండి. హెచ్ఎంటి, బీడీఎల్, ఐడిపిఎల్, ఈసీఐఎల్, బిఈఎల్, మిదాని, ఎన్ఎఫ్సి, ఎన్ఎండిసి, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎఫ్డిబి, డిఎంఆర్ఎల్, హెచ్సిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, సిసిఎంబి, ఐఐసిటి, డిఆర్డిఓ, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో పెట్టుకొని
తద్వారా జరిగిన డెవలప్మెంట్ న్యాచురల్ అప్పట్లో ఫార్మసీ ఈరోజు ఇంత పెద్ద యూనిట్ అయ్యింది హైదరాబాద్ అంటే ఎందుకు అధ్యక్ష? ఐడిపిఎల్ ఉన్నింది కాబట్టి ఐడిపిఎల్ పనిచేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి చాలామంది అది క్లోజ్ అయిన తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ, లేకుంటే హైదరాబాద్కు ఫార్మసీకి బేస్ వచ్చేసి ఐడిపిఎల్లే కదా అధ్యక్ష. అదేవిధంగా ఒక్కసారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూద్దాం అధ్యక్ష. ఐఐటి, ఐఎస్బి, ఐఐటి, ఐఐఎఫ్టి, నల్సర్, సెంట్రల్ యూనివర్సిటీ, బిట్స్, టిస్, టిఐఎఫ్ఆర్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నామంటే దీనివల్ల నెట్ రిజల్ట్ ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్గా విభజనకు ఇది ఒక కారణమైంది అధ్యక్ష. డూ వీ వాంట్ టు రిపీట్ ద సేమ్ థింగ్ వన్స్ అగైన్? మరొక్కసారి కూడా ఆర్ యూ ట్రయింగ్ టు సో డిస్కంటెంట్? సో ఇప్పటికైనా కూడా ఆలోచించుకొని మనము డివైడెడ్ డెవలప్మెంట్ వివిధ ప్రాంతాలకు అన్ని పోయేటట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మీకు తెలియపరుస్తా ఉంది అధ్యక్ష. పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, గవర్నమెంట్ వెరీ క్లియర్ అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద బైఫర్కేషన్ బిల్ వెరీ క్లియర్లీ హ్యాస్ గివెన్ అస్ సర్టన్ ప్రొవిజన్స్ అధ్యక్ష. ఒకటి ఏం ప్రొవిజను, మనం కట్టుకోవాల్సిన సెక్రటేరియట్, కట్టుకోవాల్సిన రాజ్భవన్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దే సెడ్ దే విల్ ఫైనాన్స్, ఇట్ ఈస్ ఇన్ ద బిల్. నెక్స్ట్ అండ్ దే ఆల్సో సెడ్ మనకు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ కానీ అటువంటిది ఏదైనా ఉంటే కానీ డెఫినెట్లీ ఇట్ విల్ కన్సిడర్ రీనోటిఫైయింగ్ అనేసి. సో మనం ఇప్పుడు మన వాదనంతా కూడా ఇంతమందిని ఇబ్బంది పెట్టి లొకేషన్ గురించి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష, సెంట్రల్ మంచి చెడ్డ అందరికి. కాకపోతే మనకు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఫీజిబుల్గా మనకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఏరియా పెట్టమంటున్నాం, కానీ ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఇంత బ్యూటిఫుల్ ఫర్టైల్ ల్యాండ్ రేపు పొద్దున అసలు మనకు మన రైస్ బౌల్ ఆఫ్ ఇది అనేది ఫర్టైల్ ల్యాండ్ అంతా తీసేసేది వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు అచీవ్ అనేది మీకు తెలియపరుస్తా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మనం ఈరోజు అధ్యక్ష గమనించినట్లయితే ఈ క్యాపిటల్ అంతా కూడా మొదటి నుంచి అసలు ఎంత హాస్యాస్పదంగా తయారైంది అధ్యక్ష. డబ్బులు లేవు చెప్తా ఉండారు. లాస్ట్ తిరుపతి హుండీ ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి హుండీ పక్కన. అసలు మా ఊరు నుంచి పోయి ఆశ్చర్యపోయి వచ్చి, సార్ మాకు అర్థం కాలేదు సార్, వెంకటేశ్వర స్వామికి వేయాలని ఇక్కడ 2 హుండీలు ఉన్నాయి సార్, ఏమా ఉంది అని చెప్పి అంత ఆశ్చర్యంగా తయారు చేస్తున్నారు అధ్యక్ష హుండీ విషయంలో కూడా. మరి ఈరోజు నేను తెలియపరుస్తా అధ్యక్ష, మనము సింగపూర్, జపాన్ పోతా ఉన్నాం. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష మెంబర్స్ అందరికి కూడా తెలియజేస్తాం, ఎందుకంటే వీ షుడ్ బి ప్రౌడ్ టు బి వేర్ ఇండియన్స్. ఈ మధ్య కాలంలోనే సెప్టెంబర్లో మార్స్ ఆర్బిట్లో శాటిలైట్ పెట్టాము అధ్యక్ష. మనం ఏ విధంగా పెట్టామంటే మనకు యాక్చువల్గా అంత పవర్ఫుల్ లాంచ్ వెహికల్ లేదు అధ్యక్ష. అమెరికా వాళ్ళు ఇంతకుముందు ట్రై చేశారు, దే ఫెయిల్డ్, దే సక్సీడెడ్ లేటర్ ఆన్. సబ్సిక్వెంట్గా చైనా ట్రై చేసింది. చైనా ఎందుకంటే మనకి ఎప్పుడు కాంపిటీషన్ కదా అధ్యక్ష, టోటల్ ఫెయిల్. జపాన్ ఫెయిల్, ఇండియా వాజ్ సక్సెస్ఫుల్. ఆ రోజు సెప్టెంబర్లో బహుశా ప్రపంచ దేశాలన్నీ కూడా అప్రిషియేట్ చేశాయి అధ్యక్ష, మన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా. మరి ఏ విధంగా చేశామంటే దాన్ని స్లింగ్ షాట్ టెక్నాలజీ అంటారు అధ్యక్ష. మనకు అంత పవర్ఫుల్ లాంచ్ వెహికల్ లేదు కాబట్టి గ్రావిటీ విచ్ కమ్స్ ఫ్రీ, అంటే గ్రావిటీ ఇస్ ఫ్రీ కదా అధ్యక్ష, దాన్ని వాడుకొని మన ప్లానెట్ చుట్టూ ఫస్ట్ మన శాటిలైట్ను తిప్పి దాంట్లో మొమెంటం తెచ్చి ఆ తర్వాత ఆ మొమెంటం ద్వారా ఆ వెలాసిటీ ద్వారా యూజింగ్ సన్స్ వెలాసిటీ ఆల్సో గ్రావిటీ ఆల్సో వి ప్లేస్ దిస్ శాటిలైట్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ మార్స్ అధ్యక్ష. ఒక మార్స్ ఇంత బ్యూటిఫుల్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంటే ఒక రాజధాని కట్టేదానికి, కాలువలు రోడ్లు వేసేదానికి మన దగ్గర సమర్థత లేదా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. అసలు ఈరోజు గర్వంగా చెప్పాలి అధ్యక్ష, వీఆర్ ప్రౌడ్ టు బి వేర్ ఇండియన్స్. గూగుల్, మైక్రోసాఫ్ట్, దాని తర్వాత ఇంటెల్ ఎక్కడ చూసినా కూడా మన హైదరాబాద్ అధ్యక్ష, మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, మేము కానీ మా సత్యానాదెల్ల గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు, వీఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ హెచ్పిఎస్ బేగంపేట్. ప్రౌడ్ టు సే దట్ వీఆర్ తెలుగుస్. మరి మన వాళ్ళందరూ కూడా అంత బ్యూటిఫుల్ పొజిషన్స్ ఉన్నప్పుడు మన ఇక్కడ ఒక టౌన్ ప్లానింగ్ చేసేదానికి మనకు అవకాశం లేదా అధ్యక్ష? సింగపూర్ నేను కూడా విజిట్ చేశాను అధ్యక్ష. సింగపూర్ చూసినప్పుడు ఐ టెల్ యూ అధ్యక్ష, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ సింగపూర్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండేది సింగపూరు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైండ్ సిటీస్ ఈ సింగపూరు. మన ఆంధ్ర రాష్ట్రానికి సింగపూర్కు ఏమన్నా పోలికనా అధ్యక్ష? దాన్ని తెచ్చి ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అవుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష మాట మాట్లాడితే యంగ్స్టర్స్ అంటారు. నేను చెప్తా అధ్యక్ష, యంగ్స్టర్స్ అనేది వీఆర్ యంగ్స్టర్స్ అధ్యక్ష. మేము ఇక్కడే కాదు అక్కడ కాదు అన్ని చోట్ల యంగ్స్టర్స్ ఉన్నాము అధ్యక్ష. ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది రిగార్డింగ్ మన దేశభక్తి అధ్యక్ష. వీఆర్ ఆల్ యంగ్స్టర్స్ అధ్యక్ష. వీఆర్ తెలుగు పీపుల్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ తెలుగు పీపుల్ అధ్యక్ష. వీ హ్యావ్ ఎ డ్రీమ్ అధ్యక్ష. మాకు కళ ఉంది. వీ డ్రీమ్ ఆఫ్ అ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఆంధ్రప్రదేశ్ in the forefront of all states in this country and the world to contribute not only to the development of the state but also to the country and to humanity అధ్యక్ష. ఈ రోజు ప్రౌడ్గా అధ్యక్ష చెప్తా ఉన్నా, ఎటువంటి డెవలప్మెంట్ జరిగినా మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు సమర్థవంతంగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. మరి అదే విధంగా ఒక్క నిమిషం అధ్యక్ష, విజన్ అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడే దాంట్లో ఏది కూడా క్లారిటీ లేదు అధ్యక్ష.
ఎంచేదంటే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమే 1 మినిట్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉండాలంటారు, సింగపూర్లో ఉండటానికి వీలు లేదంటాడు అధ్యక్ష. నాకు అర్థం కాదు. అధ్యక్ష విజన్ స్టేట్మెంటు. అధ్యక్ష వైజాగ్లో నేను చాలా సూటిగా ప్రశ్న వేశాను, కానీ ప్రతిపక్ష నాయకులు ఆలోచించుకుని చెప్తారంటున్నారు అధ్యక్ష. వెంటనే చెప్పలేకపోతున్నారు. ఎంచేతంటే బహుశా వాళ్ళకి ఆన్సర్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లేస్కి అవునా కాదా, ఎస్ అంటారా నో అంటారా, మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లేస్కి కానీ మేము సెలెక్ట్ చేసిన ప్లేస్కి కానీ ఎస్ అంటే ఇమీడియట్గా చెప్పవచ్చు, మాకేం అభ్యంతరం లేదని. నేను ఆలోచించుకున్న తర్వాత చెప్తానంటే బహుశా ఈ ప్రదేశానికి వారు అంత సుముఖంగా లేనట్టు కనిపిస్తుంది అధ్యక్ష. ఓకే ప్లీజ్ ప్లీజ్. విజన్ స్టేట్మెంట్ అధ్యక్ష, ఇంత చక్కటి విజన్. ఎందుకంటే నేనైతే ఒకటి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ఏదైనా చేసినా నేను రెడీ, ఎందుకంటే మా రాయలసీమ కాబట్టి డెఫినెట్గా. కాకపోతే విజన్ స్టేట్మెంట్ చెప్తా అధ్యక్ష. వైజాగ్లో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, పక్కనే విజయనగరంలో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, 40 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంచుమించు ఇన్గేట్ వైజాగ్, అవుట్ గేట్ విజయనగరం అని పెట్టవచ్చు అధ్యక్ష. విజయవాడలో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, కృష్ణానది దాటితే గుంటూరులో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, కొంచెం ముందుకు వస్తే ఒంగోలులో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, కొంచెం ముందుకు వస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ అధ్యక్ష. విజన్ అధ్యక్ష. తిరుపతిలో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, 60 కిలోమీటర్ పోతే కుప్పంలో ఎయిర్పోర్ట్ అధ్యక్ష, 70 కిలోమీటర్తో బెంగళూరులో ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఇది విజన్ అధ్యక్ష. మరి నాకు తెలిసి కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ అన్నారు. మా కర్నూలులో మాత్రం నేను తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష, ఎయిర్పోర్ట్ కట్టినా మేము బ్యాక్వర్డ్ ప్లేన్ లెక్కే స్తోమత ఉందో లేదో, మాకు ప్రస్తుతానికి మాత్రము ఇప్పటికీ అనౌన్స్ అయ్యి అధ్యక్ష, క్యాపిటల్ అనౌన్స్ అయ్యి విజయవాడకు సరైన బస్సు సౌకర్యం లేదు. మాకు బస్సు సౌకర్యం విజయవాడ కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది విజన్ కాదు అధ్యక్ష, ఇది మా అవసరము. రెండోది అధ్యక్ష, ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో మనమే కదా అధ్యక్ష డెవలప్ చేసిండేది. రైట్, ఓకే, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, మా రాయలసీమ కాబట్టి ఏది చెప్పినా కూడా పోనీ. ఇప్పుడు బెంగళూరు అధ్యక్ష, ఈరోజు 2004 సంవత్సరంలో ఇంచుమించు 38% ఆఫ్ ద ప్రోడక్ట్ వాజ్ బెంగళూరు అధ్యక్ష. మనం ఆ రోజు వివర్ 8%. మరి ఎటువంటి ఐటీ, మరి ఆ రోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, అక్కడ బెంగళూరులో జేహెచ్ పటేల్ గారికి కంప్యూటర్ ఆపరేట్ చేసేది వచ్చునా, ఆ తర్వాత సిద్ధరామయ్య గారికి ఏమైనా ఆపరేట్ చేసేది వచ్చునా, లేదా ఆ తర్వాత మధ్యలో ఉండే యడియూరప్ప గారికి వచ్చునా? ఇట్ హ్యాపెండ్ కదా అధ్యక్ష. మరి అది మీకు తెలియజేస్తా ఉండే అధ్యక్ష. అదేవిధంగా విజన్ మాత్రం అధ్యక్ష, నేనైతే యాక్చువల్గా నేను చాలా సంతోషంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారి విజన్ కూడా చాలా సంతోషంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందరనే అధ్యక్ష మేము బ్యాక్వర్డ్ పీపుల్ రాయలసీమ అప్పట్లోనే 30 సంవత్సరాల క్రితమే కృష్ణా జిల్లాలో పెళ్లి చేసుకున్నాయంటే ఎంత మంచి విజన్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అది కూడా మంచి మామగారు, ఎంత మంచి ఇదే అధ్యక్ష. మళ్ళీ ఏది ఏమైనా కూడా అధ్యక్ష, మేము చెప్పేదైతే కామన్ మ్యాన్కు సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన విజన్తో చేశారు అధ్యక్ష. కామన్ మ్యాన్కు సంబంధించినవి అన్ని కూడా చేశారని చెప్పి మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తెలియజేస్తా ఉన్నా మరి అధ్యక్ష, సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అధ్యక్ష కట్టేదానికి. ఎందుకు అధ్యక్ష? సోషల్ సర్వీస్ ఎవరన్నా చేస్తారా? ఒకటే అధ్యక్ష, మ్యాటర్ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. సింగపూర్ వాళ్ళకి లాభం వస్తే వస్తారు. అట్ హూస్ కాస్ట్ అడ్జస్ట్? అట్ ద కాస్ట్ ఆఫ్ ద కామన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళు వస్తున్నారు తప్ప, లేకుంటే ఎందుకు రారు అధ్యక్ష. అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్ష, ఈ రోజు అంత పెద్ద గ్రాండాయిస్ క్యాపిటల్ ఫ్యాన్సీ కొద్ది కట్టేసిన తర్వాత యూజర్ ఛార్జెస్ విచ్చలవిడిగా పెడితే ఒక కామన్ మ్యాన్ శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, ఆ బ్యాక్వర్డ్ ఏరియా నుంచి, రాయలసీమ నుంచి, మధ్యలో ఉండే రిచ్ ఏరియాస్లో కూడా ఉండే బీదవాళ్ళు పోతే, ఈరోజు ఎవరే కానీ కామన్ మ్యాన్ పోయి ఒక పార్కింగ్ చేయాలంటే 50 రూపాయలు, బస్ ఎక్కాలంటే 100 రూపాయలు, లిఫ్ట్ ఎక్కితే 50 రూపాయలు కట్టేదానికి వాళ్ళు పోయేది ఎందుకు అధ్యక్ష? క్యాపిటల్కు పని చేపించుకునేదానికి పోయి పెనాల్టీ ఎవడన్నా వేయించుకుంటాడు అధ్యక్ష? అసలు ఏదైనా కానీ మనకు సింపుల్గా జరగాలని అధ్యక్ష. తర్వాత ఈ రోజు అధ్యక్ష నేను మీకు తెలియపరుస్తా ఉన్నా, ఎప్పుడో పూర్వం కులీ కుతుబ్ షా కట్టారు ఈ హైదరాబాదు. మరి మా ముఖ్యమంత్రి గారు అయితే మరి నిర్మించిన అంటున్నారు, నేనైతే ఒప్పుకుంటున్నా అధ్యక్ష, ఎందుకంటే రాయలసీమ కాబట్టి. ఏది ఏమైనా కూడా అధ్యక్ష, మేమైతే ఇప్పుడు రాయలసీమలో మేము జొన్న రొట్టెలు, రాగి సంకటి, కొర్రన్నం తిని సంకటి ఇవన్నీ ఎవరు వినిండరు అధ్యక్ష. ఈ పేర్లు ఇవన్నీ తింటూ మేము బ్రతుకుతూ ఉన్నాం, ఎందుకంటే బ్యాక్వర్డ్ పీపుల్ కాబట్టి.
మరి హైదరాబాద్ మనదని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని హైదరాబాద్ పిలుచుకొచ్చి మాకు బిర్యానీ అలవాటు చేసినాడు అధ్యక్ష. మేము బిర్యానీ తిన్నాము, అలవాటు చేసుకున్నాము. ఇప్పుడు సడన్గా బాబా ఇడ్లీలు తిందామంటే అక్కడ కూడా పంపిస్తే మేము ఎక్కడికి పోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు. ఇంకోటి అధ్యక్ష, ఎప్పుడైనా కానీ లాంగ్ టెన్యూర్ ఇన్ పవర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా స్టేచర్ షుడ్ గ్రో అధ్యక్ష. స్టేచర్ కూడా ఎటువంటి గ్రోత్ ఆశిస్తూ ఉన్నామంటే నాట్ లీడర్షిప్, బికమ్ స్టేట్స్మ్యాన్. ఒక స్టేట్స్మ్యాన్ కావాలంటే ఎవరైనా కానీ ఫస్ట్ అధ్యక్ష మ్యాగ్నానిమిటీతో రావాలి. మ్యాగ్నానిమిటీ అనేది ఎప్పుడు వీలవుతుంది అధ్యక్ష? అధికారం చేతిలో ఉన్నప్పుడే మ్యాగ్నానిటీ వస్తుంది. ఈ రోజైనా కానీ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం, వెరీ మ్యాగ్నానిమస్గా సార్, ప్లీజ్ టేక్ ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ యూ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ ద కామన్ మ్యాన్ టు గో అండ్ ఐదర్ విజిట్ ద క్యాపిటల్ ఆర్ స్టే ఇన్ ద క్యాపిటల్ ఆర్ లివ్ ఇన్ ద క్యాపిటల్. మరి ఆ పరిస్థితుల్లో అధ్యక్ష మనము ఈరోజు మీకు ఒక చిన్న విషయం తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష. చిన్న ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకటి లాస్ట్ అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష. నాకు అర్థం కాలేదు అధ్యక్ష, ఈరోజు చర్చ సిఆర్డిఏ బిల్లుల గురించా లేకపోతే రాజధాని ఎక్కడ పెట్టాలని గురించా? ఆ పార్టీ ఆలోచన చూస్తామంటే రామకృష్ణ గారు సూటిగా 3-4 సార్లు అడిగారు అధ్యక్ష, మీరు చెప్పండి ఈ ప్లేస్కి మీరు ఇష్టంగా ఉన్నారా లేదా అంటే సమాధానం చెప్పలేదు. సభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మీరు సిఆర్డిఏ బిల్లు గురించి మాట్లాడితే నాకేం అబ్జెక్షన్ లేదు, నా పెళ్ళి గురించి పుట్టు పూర్వతల గురించి అన్నీ మాట్లాడుతున్నారు. ఆ సభ్యత మీకే వదిలిపెడుతున్నా, నాకేం బాధ లేదు. నా బాధ అంత అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం రాజధాని విషయం. ఈరోజు బిల్లు వచ్చింది, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు దోనకొండ కావాలనుకున్నారు, ఇడుపులపాయ కావాలనుకున్నారు, ఇడుపులపాయ తీసుకుపోవాలనుకున్నాను. ఆ రోజు చెప్పాను నేను, ఇది సాధ్యం కాదు. నేను అవసరమైతే నేను ముఖ్యమంత్రిగా ఉండి మా ఊరు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. న్యాయం చేయాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, భావి తరాలు ఆనందంగా ఉండాలి, దీనికి సంపద సృష్టించాలి. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. ఇంకా కూడా డోన్ ఎమ్మెల్యే గారికి పాపం ఏ మాత్రం కూడా చావు తెచ్చినట్లేదు, ఆశపోయినట్లేదు. ఏదైతే అనుకుంటున్నారో ఇడుపులపాయకి తీసుకుపోవాలనుకుంటున్నారు, ఇడుపులపాయ కాకపోతే దోనకొండ తీసుకుపోవాలనుకుంటున్నారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, దోనకొండని మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేస్తాం, ఒక స్మార్ట్ సిటీగా దోనకొండ కూడా తయారు చేస్తాం, అదే మరి కర్నూలు కూడా తయారు చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ సిటీగా కర్నూలు టౌన్ తయారు చేస్తాం. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, ఈరోజు సిఆర్డిఏ గురించి మాట్లాడతారా లేకుంటే రాజధాని గురించి మాట్లాడుతున్నారా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, పాపం టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ముందరి తేల్చుకొని మన రాజధాని సిఆర్డిఏ విషయం మాట్లాడండి, మేమందరం అభినందిస్తాం. ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్. ఎవరో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాం కదా అధ్యక్ష, ఏమని, వీఆర్ యాక్సెప్టబుల్ టు ద ప్లేస్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఇది మేము చెప్పేదంతా కూడా ఆ బిల్లులో ఏదైతే ఉన్నాయో అంశాలు అవన్నీ కూడా దే పాయింట్ అవుట్ టు ఫేవరెటిజం ఆఫ్ సర్టన్ పీపుల్. ఇది ఆటోమేటిక్గా అనుమానాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తీసేయండి, నంబర్ 1. నంబర్ 2, మీకు అలవాటు ఉంది కాబట్టి అలవాటే అందరూ చేస్తారనుకుంటున్నారు. ఎస్సీజెడ్ల పేరుతో దోచుకున్నారు, రైతుల పేరు పెట్టి దోచుకున్నారు. 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క అవినీతి ఆరోపణ కాదు, ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. మీరు దోచుకున్నారు కాబట్టి అందరూ అదే మరి చేస్తారనుకుంటున్నారు. వ్యాన్పిక్ సిటీ కానీ లేపాక్షి కానీ రాష్ట్రంలో ఎస్సీజెడ్ల పేరు పెట్టి దోచుకుని ఈరోజు కూడా కోర్టు చుట్టూరు మీద తిరుగుతున్నారు. దానికి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరైనా దోపిడీ దొంగలుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం తప్ప అనుమానమే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. చేసిన తప్పులకు కూడా శిక్ష వేసే పరిస్థితి ఉంటాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఇప్పుడు పాయింట్ అంతా కూడా సిఆర్డిఏ బిల్లో ఉండే లోపాలు తెలియపరుస్తా ఉన్నాం అధ్యక్ష, అనుమానాలు రాకుండా. నంబర్ 2, మేము చెప్పేదంతా ఏమి,
ఇంత లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని గ్రాండాయిస్ ఫ్యాన్సీ క్యాపిటల్ కడుతూ నాకు నచ్చిన ప్రకారంగానే బదులు అంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి డైరెక్ట్గానే తప్ప దానికి ఫంక్షనల్ క్యాపిటల్ అట్ ద సేమ్ లొకేషన్ ఫంక్షనల్ క్యాపిటల్ 5-6 వేల ఎకరాలు 10,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్తా ఉన్నారు కదా దాన్ని వాడండి దయచేసి ఎందుకని చెప్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూజన్ అధ్యక్ష ఇది ఎట్లుందంటే అధ్యక్ష దేవుడు ఒకసారి స్వర్గానికి ఒక ద్వారం కట్టాలని చెప్పి ఆలోచన వచ్చిందంటే నారదుడు చెప్పినంట అధ్యక్ష పోయి ఏమని ఒక ద్వారం కడదామని చెప్పేసి అంటే దేవుడు ఐడియా బాగుంది అని అన్నాడంట అధ్యక్ష. ఇది దయచేసి అధ్యక్ష అందరికి బాగా సంబంధించినది అనమాట. సో నారదుడు ఏమన్నా అంట స్వామి నేను భూలోకానికి పోయి వచ్చిన ఇక్కడ కొత్త సిస్టమ్ ఉంది ఇక్కడ మీరు చూస్తే ఏదో నచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారు భూలోకానికి పోతే మాత్రం టెండర్ సిస్టమ్ ఉంది ఏమి టెండర్ సిస్టమ్ అని అంటే అధ్యక్ష దేవుడు అంటే టెండర్ సిస్టమ్ అంటే క్వాలిటీ వర్క్ అట్ లెస్ ప్రైజు. సో దేవుడు ఉండి ఓకే చేయండి అన్నానంట అధ్యక్ష. మరి చేయమన్నప్పుడు ఒక్క నిమిషం అధ్యక్ష చేయమన్నప్పుడు నీ ప్రకారమే పో నారదా అంటే అప్పుడు నారదుడు గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేసినాయంట అధ్యక్ష. ఫ్లోట్ చేస్తే సింగపూరు జపాను మరి మన ఆంధ్ర కంపెనీ 3 కంపెనీలు పోయినాయంట అధ్యక్ష. అక్కడికి పోయిన తర్వాత సింగపూర్ వాళ్ళను మీరు ఎంత కడతారంటే $3,000 అన్నారంట అధ్యక్ష. $3,000 ఎందుకు అధ్యక్ష ఇది అందరికి సంబంధించినది నేనేం ఎవరు పర్టికులర్గా ఎవరికి అనడం లేదు అధ్యక్ష అందరికి సంబంధించి $3,000 ఎందుకు అని దేవుడు అడిగితే అప్పుడు సింగపూర్ వాళ్ళు అన్నారంటే అధ్యక్ష $1,000 మెటీరియల్కు $1,000 లేబర్కు. మరి అప్పుడు దేవుడు అడిగినా అంట 2 బాగానే ఉంది ఇంకా సరిపోయి అమాయకుడు కదా అధ్యక్ష దేవుడు మళ్ళీ ఇంకో 1,000 ఎందుకు అంటే అది నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి అన్నాయంట అధ్యక్ష. రైట్ బాగుంది. జపాన్ వాళ్ళు పోయినారంట అధ్యక్ష వాళ్ళు $6,000 ఇచ్చినారంట అధ్యక్ష టెండరు. ఎందుకు 6,000 అని దేవుడు అడిగితే 2,000 అన్నాయంట అధ్యక్ష. ఎందుకు నీకు 2,000 సింగపూర్ వాడు 3K చేస్తానన్నాడు కదంటే నాది బెటర్ క్వాలిటీ కదా అందుకని 2,000 మెటీరియల్కు 2,000 లేబర్కు 2,000 నా మార్జిన్ అని. మన ఆంధ్ర కంపెనీ పోయిందంట అధ్యక్ష వాళ్ళు 9,000 అన్నారంటే దేవుని కోపం వచ్చిందంట అధ్యక్ష. సింగపూరు జపాన్ వాళ్ళే 3కు 6కు చేస్తే మీరేంది 9 అంటే అప్పుడు మన ఆంధ్ర కంపెనీ వాళ్ళు నార్దుని దగ్గర పోయి ఒక్క నిమిషం నాకు కొద్దిగా అక్కడ అవకాశం ఇస్తారా దేవునితో మాట్లాడదానికని అవకాశం ఇస్తే అప్పుడు దేవుని చెవులేకపోయి 9 ఎందుకు అని దేవుడు అడిగితే ఒక 3 నీకు ఒక 3 నాకు అన్నాయంట అధ్యక్ష. మరి కట్టేదెవరు అని అడిగితే సింగపూర్ వాడు ఎట్లా 3,000 కడతానన్నాడు కదా ఆయనతో కట్టిద్దాంలేని అన్నాడంట అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష ఏది ఏమైనా కూడా ఒక్కటి తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష. కంక్లూజన్ అధ్యక్ష రాజకీయం పద్ధతిగా చేయడమే ఒక సాక్రిఫైస్ అధ్యక్ష.